ఆ రోజే మనం చెప్పాం 100% ఖమ్మంలో అడుగు పెడతాం ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని. సో అందులో భాగంగా మళ్ళీ మనం ఉదయం 5 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరి సరిగ్గా 5 గంటలకు మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో ఇక్కడ మనం 2 అంశాల మీద ఫోకస్ చేయాలి. ఒకటి, బాధితులు ఎట్లా ఉన్నారు. దాదాపుగా 1895 భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి ఆ ప్లాట్ ఓనర్స్ 100 గజాలకు సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు. అందులో ఆ 31 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న, అంటే ఇండ్లు షెడ్లు వేసుకున్నటువంటి ఆ దాదాపు ఒక 1000 మందికి పైన బాధితులు ఎక్కడున్నారు ఇండ్లు కూల్చేసిన తర్వాత. సో నా వెనకాల వాళ్ళందరూ కనిపిస్తున్నారు మీకు. అంబేద్కర్ భవన్ అండ్ ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది. అక్కడ వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. అంటే ఒక రూమ్లోకి తీసుకెళ్ళి 100 మందిని కుక్కినట్టుగా ఈ అంబేద్కర్ భవన్లో వీళ్ళని తెచ్చి పడేశారు. చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ పడేశారు తెచ్చి. సో దీన్ని ఇష్యూని ఏ రకంగా క్లోజ్ చేయాలి అనే ప్రయత్నంలో తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి నిద్రలేవు. సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలా? ఇప్పుడు వీళ్ళకి వేస్తున్న ఎర ఏంటంటే, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, మీద భూమి కాదు, అది భూదాన్ భూమి, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఒకవేళ భూమి మీకు లేకపోతే, ఎక్కడా భూమి లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎరేస్తున్నారు. మనకి ఇందిరమ్మ ఇండ్ల గురించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి తెలియని సంగతి కాదు. ఇప్పుడు నా వెనకాల ఒక జాయింట్ కలెక్టర్ వచ్చిండు, ఆయన కింద ఇంకొక అధికారి వచ్చిండు, పేర్లు చదివి వినిపిస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కూల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మనం అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళకి ఖచ్చితంగా ఏ ప్లేస్లో అయితే భూదాన్ యజ్ఞ బోర్డ్ 100 గజాల ఆ ప్లాట్ ఇచ్చిందో ఆ ప్లాట్లోనే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండే కదా, తుమ్మల నాగేశ్వరరావు పట్టా ల్యాండ్ కాదు కదా. లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని నడిపిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే 10,000 మంది బెటాలియన్ పంపిస్తే వాళ్ళది కాదు కదా ల్యాండ్, పట్టా ల్యాండ్ కాదు కదా. ఇది టోటల్లీ భూదాన్ ల్యాండ్ అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లోనే చెప్తున్నాడు. 2023లో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టింది అంటున్నాడు. అంటే వాళ్ళు కూలగొట్టింది కాబట్టి మీరు కూడా కూలగొడతారు, వాళ్ళు దొంగలు కాబట్టి మీరు కూడా దొంగలుగా తయారవుతున్నారు, అంతే కదా. భూదాన్ ల్యాండ్ అని మీరే చెప్తున్నప్పుడు మరి అదే పేదలకి, అర్హులైన వాళ్ళకే ఇవ్వండి. వీళ్ళు చాలామంది అంటున్నారు వసూలు చేసినారు, అనర్హులు ఉన్నారని. అనర్హులని బయటకు పంపించండి, అర్హులకు మాత్రమే ఇవ్వండి. ఇంకా ప్లేస్ అందులో ఖాళీగా ఉంటే అర్హులకి ఇవ్వంగా, ఖమ్మం పట్టణంలో ఉన్న ఇంకా చాలామంది అర్హులు, చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళని తెచ్చిపెట్టండి. సో ఇప్పుడు ఈ పేదలకు సంబంధించిన, ఈ ప్రజలకు సంబంధించిన వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధని మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ల్యాండ్లోకి వెళ్ళాలి. ఆ ల్యాండ్ చాలా క్లియర్గా భూదాన్ యజ్ఞ బోర్డ్ వినోబా భావే ఆధీనం ఇచ్చినటువంటి ఆ భూములన్నీ కూడా దాదాపు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నది. చాలా క్లియర్గా కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఇది కేవలం 31 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు. దీని వెనకాల ఒక పెద్ద భూ కుంభకోణం ఉన్నది. 31 ఎకరాల 7 గుంటల భూదాన భూమిగా చూపించి ఇంకొక 32 ఎకరాల భూమిని ప్రైవేటు భూమిగా తుమ్మల నాగేశ్వరరావు బినామీలు, ఆయన ఎవడో సురేష్ అట, ఇంకెవడట ఒక 8 మంది కమ్మలకి ఈ భూమిని కట్టబెట్టడానికి విశ్వ ప్రయత్నం జరుగుతున్నది. కలెక్టర్ కూడా ఏమంటున్నాడు, ఆ 147, 148, 149 సర్వే నెంబర్లో ఉన్న 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిని మేము స్వాధీనం చేసుకున్నాం అంటున్నాడు. అసలు భూదాన్ భూమి ఎంత? మనం ఫోన్లు చేసినప్పుడు అధికారులకి 31 ఎకరాల 7 గుంటలు అంటున్నాడు. గతంలో తహసీల్దార్, ఆమె పేరు శైలజార్ సంథింగ్, ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, సర్వే చేస్తే తేలిపోద్దని. ఆన్ రికార్డ్ ఇది, హైకోర్టులో ఉన్నది. ఎవరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు 1954 పహానీస్ చూస్తే చాలా క్లియర్గా 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి అని చాలా క్లియర్గా ఉన్నది. మరి ఎక్కడ పోయింది తర్వాత? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు పట్టాల కింద మార్చుకున్నారు. నేను ఆ భూభారతి ఆన్లైన్లోకి వెళ్ళి అన్ని డేటా కలెక్ట్ చేస్తే చాలా పేర్లు వస్తున్నాయి. సో అది మనం ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఈ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడికి రాగానే వాళ్ళంతా, మీరు ఎప్పుడైతే వచ్చారో ఈ అంశంలో కదలిక వచ్చింది, మొత్తానికి వాస్తవాలు అనేది బయటకు వస్తున్నాయి. ఏదో ఒక పరిష్కారం దిశగా రావడానికి ఇది ఒక ప్రయత్నం అయితే మీరు చాలా గట్టిగా చేశారు. 10 ఏళ్ళుగా మేము కొట్లాడుతున్నాం. మీరు వచ్చిన తర్వాత దీనికి ఒక రిజల్ట్ అనేది వచ్చేలాగా మేము పోరాటం చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మాకు అవకాశం దొరికింది. మొత్తం సమాజానికి అంత తెలిసిందని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు జనం. సో ఒకసారి ఇక్కడున్న వాస్తవ పరిస్థితి చూడండి. వీళ్ళు ఈ చెట్ల కింద మంచాలు వేసుకొని పిల్లలు, ఒకసారి చూడండి సిచ్యువేషన్ చూడండి. అందరు ఇక్కడ ఆటో డ్రైవర్లే,
ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లే చాలామంది ఉన్నాయి. ఇక్కడ ఆటోలు చూడండి ఒక్కసారి, వాళ్ళ సామాన్ కనీసం 2 రోజులుగా దించనే లేదు. మేము అడిగిన మరి లోపల ఉంటున్నారు కదా, ఎట్లా మీరు స్నానాలు ఎక్కడ చేస్తున్నారు అంటే స్నానాలు చేయక 2 రోజులు అయింది సార్ అంటున్నారు. మరి ఆ పిల్లల స్కూల్ సంగతి ఏంది? ఒకవేళ ఇందులో 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ సంగతి ఏంది? ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ March 14th ఉన్నాయి. మరి ఇందులో ఉన్న పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? ఎగ్జామ్స్ సీజన్ ఉందని మనం ఎలక్షన్లు పెట్టాం, ఎగ్జామ్స్ నడుస్తున్నాయని ఇంకేదన్నా ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు వెళ్ళాం, డిస్టర్బ్ అవుతున్నాను. మరి ఈ కుటుంబాలని సరే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనైనా మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచన ప్రభుత్వాలకు ఎందుకు రాలే? అంటే దుర్మార్గులు ఈ 32 ఎకరాలని కాజేయడానికి కలెక్టరేట్ పక్కన 31 ఎకరాల్లో ఇట్లాంటి తిండి లేని పేదలు నివసిస్తారా? వీళ్ళు ఎక్కడో మురికి కాలువల పక్కన స్లమ్ముల్లో బతకాల్సిన వీళ్ళు ఇక్కడ నివసిస్తారా అని కక్ష కట్టి మరీ అక్కడి నుంచి పంపించేసినారు. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఆయన ఆర్థిక మంత్రి, శాతగానోడు ఎందుకు రిజైన్ చేయాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా కూలగొట్టిరన్నాడు. పాషం యాదగిరి గారు ఇంకా ఈ ఓపీడీఆర్కి సంబంధించిన వాళ్ళు వెళ్తే పొద్దున్నే వెళ్ళి 6-7 గంటలకి ఆయన ఇంటి ముందు హైదరాబాద్లో ఉన్నారు. కలెక్టర్కి ఫోన్ చేసి, అనుదీప్ కలెక్టర్కి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్లో మాట్లాడి ఎందుకు కూలగొడుతున్నావయ్యా అంటే మీకు 6 నెలల కిందనే చెప్పిన కదా సార్ అని ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడున్న పెద్దవాళ్ళంతా విన్నారు కదా. మరి నువ్వు మొన్ననేమో రెవెన్యూ మంత్రికి తెలవకుండా ఎట్లా కూలగొడతారన్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టేమో 2023లో బీఆర్ఎస్ కూలగొట్టింది, ఇప్పుడు మేము కూలగొడుతున్నాం. మరి నీకు తెలవకుండా నీ పని చేసినప్పుడు నీ వాల్యూ లేదు కదా, ఇక్కడ నీ వాల్యూ లేనప్పుడు నువ్వు రిజైన్ చేయాలి కదా. అంటే నువ్వు కూడా ఇందులో ఉన్నావు. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు దొంగ లాగా మాట్లాడి నాకేం సంబంధం లేదు, నాకు తెలవకుండా జరుగుతుందని నువ్వు మాయ మాటలు చెప్పినావు. నువ్వు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి చేసిన కుట్ర ఇది. ఆ 32 ఎకరాల భూమి ఎట్లా పోతుందో మేము చూస్తాం. మీరు కబ్జా చేయాలనుకుంటున్నారు కదా, 31 ఎకరాలు భూదాని కిందకు వదిలేసి ఇంకా 32 ఎకరాలు కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్న మీ కుట్రలు ఏ రకంగా అడ్డుకోవాలనో మేము అడ్డుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. కోర్టులున్నాయి, ఇంకా కోర్టుల మీద నమ్మకం ఉన్నది, మాట్లాడదాం.